ఫాతిమా కాలేలు కూల్చేసేంత వరకు కూడా హైడ్రాకు సంబంధించి ఏ కూల్చివేతలకు సంబంధించి ముందుకెళ్ళినా కూడా బీజేపీ అడ్డుకుంటుందని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అటు ప్రభుత్వానికి హైడ్రాకు వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో కూడా ఇదే ఫాతిమా కాలేజ్ విషయంలో మాట్లాడారు, కానీ సైలెంట్ అయిపోయారు ఒకసారి. ఇప్పుడు అక్బరుద్దీన్ మాట్లాడారు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. పోతున్నారా? హైడ్రా ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు? ఏం చెప్తారు? ఏం డిమాండ్ చేస్తారు? ఎప్పుడైతే ఒక సుమారు 6 నెలల నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయస్థానం ఫాతిమా కాలేజ్ ఆ చెరువు సరైన వివరాలు కావాలని అడుగుతుంటే 6 నెలల నుంచి ఈ హిట్లర్ అనే ఒక డూప్లికేట్ పేరు పెట్టుకున్న ఈ రేవంత్ రెడ్డి ఎటువంటి వివరాలు ఇవ్వకుండా అన్ని డిపార్ట్మెంట్లని ప్రలోభపెట్టి భయపెట్టి కోర్టుకు సహకరిస్తలేరు. రెండోది, అక్బరుద్దీన్ 2-3 రోజుల కింద మాట్లాడుతూ న్యాయ వ్యవస్థను బెదిరించటము, ప్రభుత్వ అధికారులను బెదిరించటము, అసలు నాకు ఈ దేశ చట్టాలే వర్తించాయి, ఎవడు కూలుస్తాడో ఎట్లా కూలుస్తాడో చూస్తా, కూలిస్తే 100 కడతా అనేది దానికి సమాధానం. 100 కడతావా 1000 కడతావా కట్టుకో అక్బరుద్దీన్. ఆరోసారి ఎమ్మెల్యే లండన్లోకి వెళ్ళి చదువుకొని వచ్చారు, ఉన్నత విద్యావంతులు. కాబట్టి దేశ చట్టాలను గౌరవించండి, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించండి. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చెరువుల పరిరక్షణ కార్యక్రమం భాగంగా సహకరించండి. నువ్వు 100 కడతావు, 1000 కట్టు, మేము సహకరిస్తాం. కానీ చట్టబద్ధంగా భూములు కొని కట్టండి. కబ్జాలు చేసి, పేదల భూములు కబ్జా చేసి, చెరువులు కబ్జా చేసి కట్టకూడదని చెప్తున్నాం. బీజేపీకి సంబంధించి సడన్గా అక్బర్ మాట్లాడిన గతంలో మీరు వెళ్తామన్నారు, సల్కం చెరువు చూస్తామని అన్నారు, కానీ ఎందుకు వెనకడగేసింది? అంటే ఎంఐఎంతో ఏమన్నా మాట్లాడుకుందా ఈ గ్యాప్లో? ఒక్కటి ఏమిటండి, ఎంఐఎంకు సరైన సమయం ఇవ్వాలనుకున్నాం. రంగనాథ్ గారు ఏమన్నారు, కమిషనర్ గారు అంటే విద్య ఏదైతే ఉందో విద్యా సంవత్సరం మధ్యన ఉంది, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని చెప్పిండు. కరెక్ట్, ఆ విద్యార్థులు మా భారతీయులే కాబట్టి, మా భారతీయ భవిష్యత్తు కాబట్టి, వాళ్ళు ముస్లిం పిల్లలైన మా పిల్లలే కాబట్టి విద్యా సంవత్సరం ఏదైతే మధ్యన ఉంది అది ఇబ్బంది కాకూడదు పిల్లలకని ఆగాము. అప్పుడే ఇప్పుడు కోర్టులకు కూడా ఇవ్వాలి, ప్రభుత్వానికి కూడా ఇవ్వాలి అవకాశం ఇచ్చాం. కాబట్టి ప్రభుత్వము కోర్టులను దుర్వినియోగపరుస్తున్నది, వాళ్ళకి సరైన వివరాలు లేకుండా కోర్టుని కాలయాపన చేస్తుంది. దాంతోపాటు అక్బరుద్దీన్ బెదిరింపుకు దిగాడు అన్ని వ్యవస్థల మీద, అన్ని వ్యవస్థలను బెదిరిస్తున్నాడు. కాబట్టి ఆ బెదిరింపులు ఎల్లవు అక్బరుద్దీన్ గారు అని చెప్పడానికే మేము చెప్పదలుచుకుంటున్నాం. అక్బరుద్దీన్ కాలేజ్, ఫాతిమా కాలేజ్ కూల్చివేయడమే లక్ష్యమో? మీరు కూడా అటువంటివి కూడా చెరువులలో కడతామని అంటున్నారు, కడతారా కూల్చివేపిస్తారా? అంటే రెండు ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. ఒకవేళ అది ఉండకపోతే చెరువులో కడతా, నేను కడతాను వ్యక్తిగతంగా. ఎక్కడ కడతారు? హుస్సేన్ సాగర్లో. అవును, ఇందులో 12 బిల్డింగ్లు కడతారా? 100 బిల్డింగ్లు కట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు ఉదాహరణకు అన్ని చెరువులలో కడితే తిననే కడతాయి, నాకు కొనేది ల్యాండ్ కొనే అవసరం లేదు కదా. ఫస్ట్ హుస్సేన్ సాగర్లో కడతాను, తర్వాత గండిపేటలో కడతాను చెరువులో. ఎక్కడ చూసినా చెరువులలో కడతాం. ఇక ఇప్పుడు చట్టము అందరికి సమానం అన్నప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి హిట్లర్ అనే పేరు పెట్టుకున్న రేవంత్ రెడ్డి పేద హిందువుల మీద ఎందుకు నీ దాడి, సామాన్యుల మీద ఎందుకు? రంగనాథ్ గారు కూడా అడుగుతున్నాం, ఎంతసేపు నీ బుల్డోజర్లు పేదల మీద, అలా కన్నీళ్ళ మీద, మధ్యతరగతుల మీద అంత ప్రతాపం చూపే మీరు ఎందుకు ఈ రకంగా మీరు కోర్టుకు సహకరిస్తలేరు? ఇప్పటికే మీరు 100 సార్లు అఫిడవిట్లు వేశారు, ఎందుకంటే దీనికి ఎటువంటి అనుమతులు అవసరం లేదు అని. అయినా దీన్ని కోర్టులు ఎందుకు సాగదీస్తున్నారు? కాబట్టి ఆయనకు సరైన సమయం ఇచ్చి షిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి, ఇంకా దీని అవసరమైతే ప్రభుత్వం నుంచి మీరు సహకారం అందించండి. కాబట్టి ఇట్లాంటి చర్యలు కావద్దు. చట్టం అందరికీ సమానంగా ఉండాలా, కొందరికి వర్తించుతుంది కొందరికి వర్తించదనే ఈ యొక్క ప్రభుత్వ ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇంకొక అంశము, అయోధ్య టాపిక్కి సంబంధించినటువంటి ఇష్యూలో, అయోధ్య అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్ళు పోరాడితే అయోధ్య రామ మందిరం నిర్మాణం చేసుకున్నారు. సరైనటువంటి అక్కడ బోర్డు కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి లేకపోవడం ఈ హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసింది. బీజేపీ దీనికి బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్స్ కూడా వస్తున్నాయి. ఆ డిమాండ్స్కి సంబంధించి మీరేం చెప్తారు ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా? సిట్ ఎవరు వేశారు? సిట్ వేస్తే అది కంటి తుడుపు చర్య అనేది కూడా చర్యలు ఉన్నాయండి. ఇప్పుడు రైలు యాక్సిడెంట్ అయిందంటే ఏం చేసి మళ్ళీ రైలు నేను తీసుకొచ్చి వెనకకి పంపించలేము, మళ్ళీ రైలు మంచిగా ఎప్పుడు సామానం పంపించలేము. అక్కడ ఒక చిన్న జరుగుతున్నాయి కాబట్టి ఇది ఒక పెద్ద దేశము, పెద్ద కోట్లాది మంది భక్తులు వచ్చినప్పుడు చిన్న చిన్న ఉద్యోగులు ఉంటారు, చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంది. చాలా చాలా ఎమోషనల్కి సంబంధించి ఎంతోమంది, మీరు కూడా అన్నారు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, దానికోసం బుల్లెట్లకు కూడా గురైనరు. అటువంటి టెంపుల్ నిర్వహణలో అక్కడ ఉన్నటువంటి యూపీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, అది బీజేపీ ప్రభుత్వం అనేది. మళ్ళీ కాంగ్రెస్ పేరెత్తకండి, కాంగ్రెస్ చెప్తాను. సామాన్య భక్తుల నుంచి కూడా భక్తులకు మేము సమాధానం చెప్తున్నాము. వాళ్ళు ఏదైతే కొద్దిగా ఇబ్బంది పడ్డారో సామాన్య భక్తులను గౌరవిస్తున్నాము, సామాన్య భక్తుల మనోభావాలు స్వీకరించినాం. కాబట్టి సరైన ఒక సిట్ని వేసి
వెంటనే కొన్ని టీములు అక్కడ ఉన్న కొద్ది వ్యక్తులు కూడా కొద్దిగా మార్చడం జరిగింది. ఈరోజు అన్ని రకాలుగా దాన్ని పర్ఫెక్ట్ చేసాం. చిన్న చిన్న తప్పులు అప్పుడప్పుడు జరుగుతాయి. ఇక్కడనే కాదు, భారతదేశంలో ప్రతి చోట జరుగుతాయి. ఇంకెన్నో మందిలో జరుగుతాయి, ఒకటే మందిలో జరుగుతాయి. ప్రతి ఎక్కడన్నా ఇట్లాంటి సంఘటనలు లేనప్పుడు దాన్ని సరిదిద్దుకుంటాము. భవిష్యత్తులో అట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటాము. కానీ నిత్య నూతనమై వెలిగే మా ధర్మం ఈ అయోధ్య ప్రపంచానికే తలమానికం అవుతుంది. ఈరోజు ప్రపంచమంతా హిందూ మతం చెందిన రోజు అయోధ్యనే సెంటర్లో అవుతుంది. ఆడ అమెరికోడు కూడా అయోధ్యకే రావాలా, రష్యోడు కూడా అమెరికాకి రావాలా, యూరోపోడు కూడా అమెరికాకి రావాలా, సౌదీ వాళ్ళు కూడా. కానీ ఇలాంటి ఘటనలు జరిగితే వస్తారంటారా? జరుగుతుంది. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, చిన్న చిన్న జరుగుతాయండి. సముద్రంలో ఒక పక్కన ఒక గ్లాస్ వాటర్ పోయినట్టు పోతుంది, సముద్రం పోదు కదా. కాబట్టి ఇది ఒక రాజకీయ ఒక దుష్ప్రచారంలో భాగమే. రాముడిని నచ్చనోళ్ళు, మా ధర్మం అంటే ఓర్వనోళ్ళు, సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టినోళ్ళు, కుంభమేళకు రానోడు, రాముడు అక్షంతలు ముట్టనోడు మాట్లాడతాడు. ఇది ఎవడెవడు మాట్లాడి అందరూ చూసాం మేము. ఎవ్వడు మా రాముడిని మొక్కనోడు, ఎవ్వడు మా అయోధ్యకు రానోడు, ఎవ్వడు మా అక్షంతలు ముట్టుకోనోడు, ఎవ్వడు కుంభమేళకి స్నానం చేయనోడు, వీళ్ళ గురించి పట్టించుకుంటామండి. ఏది మా రాముడు, మా దైవము, మా భవిష్యత్తు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు సరిదిద్దుకుంటాం. ఎక్కడ కూడా దాన్ని ఇంకా బాగా పవర్ఫుల్గా చేసి, స్ట్రిక్ట్లీగా చేసి, ఇంకా కొన్ని టీమ్స్ని పెట్టి టెక్నాలజీని వాడుకుంటున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెడుతున్నాము. ఇంకా రకరకాల ఏదైతే భద్రత దృష్ట్యా ఏదైతే ఇప్పుడు రాక తిరుమలలో ఏ రకంగా చర్యలు తీసుకున్నారో అట్లాంటి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అయోధ్య టాపిక్కి సంబంధించినటువంటి ఇష్యూలో అయోధ్య అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్ళు పోరాడితే అయోధ్య రామ మందిరం నిర్మాణం చేసుకున్నారు. సరైనటువంటి అక్కడ బోర్డు కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి లేకపోవడం ఇది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసింది. బీజేపీ దీనికి బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్స్ కూడా వస్తున్నాయి. ఆ డిమాండ్స్కి సంబంధించి మీరేం చెప్తారు ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా? సిట్ ఎవరు వేశారు? సిట్ వేస్తే అది కంటి తుడుపు చర్య అనేది కూడా చర్యలు ఉన్నాయండి. ఇప్పుడు రైలు యాక్సిడెంట్ అయిందంటే ఏం చేసి మళ్ళీ రైలు నేను తీసుకొచ్చి వెనకకి పంపించలేము, మళ్ళీ రైలు మంచిగా ఎప్పుడు సామానం పంపించలేము. అక్కడ ఒక చిన్న జరుగుతున్నాయి కాబట్టి ఇది ఒక పెద్ద దేశము, పెద్ద కోట్లాది మంది భక్తులు వచ్చినప్పుడు చిన్న చిన్న ఉద్యోగులు ఉంటారు, చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంది. చాలా చాలా ఎమోషనల్కి సంబంధించి ఎంతో మంది, మీరు కూడా అన్నారు ఎంతో మంది ప్రాణాలు అర్పించారు, దానికోసం బుల్లెట్లకు కూడా గురైనరు. అటువంటి టెంపుల్ నిర్వహణలో అక్కడ ఉన్నటువంటి యూపీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, అది బీజేపీ ప్రభుత్వం అనేది. మళ్ళీ కాంగ్రెస్ పేరెత్తకండి, కాంగ్రెస్ చెప్తాను. సామాన్య భక్తుల నుంచి కూడా భక్తులకు మేము సమాధానం చెప్తున్నాము. వాళ్ళు ఏదైతే కొద్దిగా ఇబ్బంది పడ్డారో సామాన్య భక్తులను గౌరవిస్తున్నాము, సామాన్య భక్తుల మనోభావాలు స్వీకరించినాం కాబట్టి సరైన ఒక సిట్ని వేసి వెంటనే కొన్ని టీములు అక్కడ ఉన్న కొద్ది వ్యక్తులు కూడా కొద్దిగా మార్చడం జరిగింది. ఈరోజు అన్ని రకాలుగా దాన్ని పర్ఫెక్ట్ చేసాం. చిన్న చిన్న తప్పులు అప్పుడప్పుడు జరుగుతాయి. ఇక్కడనే కాదు, భారతదేశంలో ప్రతి చోట జరుగుతాయి. ఇంకెన్నో మందిలో జరుగుతాయి, ఒకటే మందిలో జరుగుతాయి. ప్రతి ఎక్కడన్నా ఇట్లాంటి సంఘటనలు లేనప్పుడు దాన్ని సరిదిద్దుకుంటాము. భవిష్యత్తులో అట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటాము. కానీ నిత్య నూతనమై వెలిగే మా ధర్మం ఈ అయోధ్య ప్రపంచానికే తలమానికం అవుతుంది. ఈరోజు ప్రపంచమంతా హిందూ మతం చెందిన రోజు అయోధ్యనే సెంటర్లో అవుతుంది. ఆడ అమెరికోడు కూడా అయోధ్యకే రావాలా, రష్యోడు కూడా అమెరికాకి రావాలా, యూరోపోడు కూడా అమెరికాకి రావాలా, సౌదీ వాళ్ళు కూడా. కానీ ఇలాంటి ఘటనలు జరిగితే వస్తారంటారా? జరుగుతుంది. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, చిన్న చిన్న జరుగుతాయండి. సముద్రంలో ఒక పక్కన ఒక గ్లాస్ వాటర్ పోయినట్టు పోతుంది, సముద్రం పోదు కదా. కాబట్టి ఇది ఒక రాజకీయ ఒక దుష్ప్రచారంలో భాగమే. రాముడిని నచ్చనోళ్ళు, మా ధర్మం అంటే ఓర్వనోళ్ళు, సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టినోళ్ళు, కుంభమేళకు రానోడు, రాముడు అక్షంతలు ముట్టనోడు మాట్లాడతాడు. ఇది ఎవడెవడు మాట్లాడి అందరూ చూసాం మేము. ఎవ్వడు మా రాముడిని మొక్కనోడు, ఎవ్వడు మా అయోధ్యకు రానోడు, ఎవ్వడు మా అక్షంతలు ముట్టుకోనోడు, ఎవ్వడు కుంభమేళకి స్నానం చేయనోడు, వీళ్ళ గురించి పట్టించుకుంటామండి. ఏది మా రాముడు, మా దైవము, మా భవిష్యత్తు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు సరిదిద్దుకుంటాం. ఎక్కడ కూడా దాన్ని ఇంకా బాగా పవర్ఫుల్గా చేసి, స్ట్రిక్ట్లీగా చేసి, ఇంకా కొన్ని టీమ్స్ని పెట్టి టెక్నాలజీని వాడుకుంటున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెడుతున్నాము. ఇంకా రకరకాల ఏదైతే భద్రత దృష్ట్యా ఏదైతే ఇప్పుడు రాక తిరుమలలో ఏ రకంగా చర్యలు తీసుకున్నారో అట్లాంటి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. హైడ్రా విషయంలో అక్బరుద్దీన్కు సంబంధించినటువంటి విషయంలో అక్బరుద్దీన్ ఫాతిమా కాలేజీలు కూల్చేంత వరకు కూడా ఊరుకోము, హైడ్రాకి సంబంధించి కోర్టుకు వివరాలు కూడా సమర్పించాలి, హిట్లర్ ఎందుకు వాళ్ళకి భయపడుతున్నారని చెప్తూనే మరొక పక్క అయోధ్యకు సంబంధించిన అంశంలో కూడా కొన్ని తప్పులు జరిగినాయి, వాటన్నిటిని కూడా సవరించి ట్రస్టు బోర్డుకు సంబంధించి తిరుమల మాదిరిగా రానున్నటువంటి రోజుల్లో ప్రపంచమే అయోధ్య వైపు వచ్చేలా కూడా రెడీ చేస్తాము అంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ వినయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.